అమ్మ పోయస్ గార్డెన్ నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. జయ మేనగోడలు మళ్లీ అక్కడికి వస్తారన్న సమాచారంతో పోలీసులు భద్రతని పెంచారు. గత ఆదివారం వేద నిలయంలోకి దీప వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను దీపక్ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ దీప అమ్మ పోయస్ గార్డెన్కు వస్తారన్న సమాచారం అందడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీపక్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు. వందలాది మంది పోలీసుల్ని అక్కడ మోహరించారు. శశికళ జైలుకి వెళ్లిన తర్వాత కేవలం 4 పోలీసులు మాత్రమే అక్కడ సెక్యూరిటీ విధుల్లో ఉండేవారు. తాజాగా అక్కడ ఘర్షణలు చెలరేగడంతో భద్రతని పెంచారు. పోయస్ గార్డెన్ కు ఇరువైపులా బార్కేడ్లు ఏర్పాటు చేశారు. 2 ఏసీపీ స్థాయి అధికారులు భద్రతని పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. గతంలో జయ సీఎంగా ఉన్నప్పుడు ఉన్న పోలీస్ సెక్యూరిటీని పునరుద్ధరించారు. అమ్మ ఆస్తుల కోసం పోరు ముదిరింది. జయలలిత వారసురాలని తానేనంటూ చెప్తున్న దీప ఇప్పుడు అమ్మ బంగ్లా కోసం రోడ్డెక్కారు. ఆదివారం దీప పోయస్ గార్డెన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ హై డ్రామా చోటు చేసుకుంది. వేద నిలయంలోకి తనని వెళ్లవాలని ధర్నాకు దిగారు దీప. ఆమెతో పాటు భారీగా అనుచరులు అక్కడికి తీసుకొచ్చారు. దీప అనుచరులకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు దీపక్ మద్దతుదారులు నినాదాలు చేశారు. తన సోదరుడు దీపక్ శశికళ మనుషులతో చేతులు కలిపారంటూ ఆరోపించారు దీపక్ అనుచరులే పోయస్ గార్డెన్లోకి రాకుండా అడ్డుకున్నారన్నారు. అమ్మకు తానే నిజమైన వారసురాలనని ప్రకటించుకున్నారు దీప. అంతేకాదు దీపక్ పై సంచలన ఆరోపణలు చేశారు. శశికళతో కలిసి జయలలితను దీపక్ హత్య చేశారని ఆరోపించారు దీప. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించడానికి చెన్నై నుంచి సిద్ధంగా ఉన్నారు. మురళి, చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఉండేది ఒకే ఇంట్లో. ఒకళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారు, ఒకళ్ళు కింద ఫ్లోర్ లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళ మధ్య వైరాన్ని రాజకీయంగా ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా నిన్న మొన్నటి దాకా తమిళనాడులో జయలలిత రాజకీయ వారసత్వం కోసం కుమ్ములాటలు చూసాం. ఇరు వర్గాలు కూడా పోటీ పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు 3 వర్గాలైంది అన్నాడీఎంకేలో. ఇటు చూస్తే రాజకీయ వారసత్వం గొడవలు అలా ఉండగానే ఆస్తులకు సంబంధించినటువంటి వివాదం కూడా అదే స్థాయిలో ముదురుతోంది. నిన్న మొన్నటి దాకా దీపక్ కావచ్చు ఇద్దరు కూడా కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. ఆస్తికి వారసులు మేమంటే వేరువేరుగా ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ నిన్నటి నుంచి చూస్తే నేరుగా దీప రంగంలోకి దిగింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అక్కడే కూర్చొని ధర్నా చేసి లోనికి వెళ్లే ప్రయత్నం కావచ్చు, వీటన్నిటిని అప్పటికప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి దీపక్ కావచ్చు, శశికళ సంబంధించినటువంటి అనుచరులు కూడా తనపై దాడి చేశారని మీడియా ముందు దీప ఇప్పటికే ప్రకటించినటువంటి వివాదం ఉంది. దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తాను, ప్రధాని మోడీని కూడా కలుస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లోనే ఎవరు కూడా జయలలిత నివాసం ఉన్నటువంటి పోయస్ గార్డెన్ లోని వేద నిలయానికి ఎవరిని కూడా అనుమతించకుండా అసలు ఈ ఆస్తుల వివాదం ఏంటి, ఎవరు వారసులు అనే విషయం ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే ఎవరికైనా అనుమతి ఉంటే బాగుంటుంది, వివాదాలకు తావు లేకుండా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం కూడా భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఎవరిని కూడా అనుమతించడం లేదు. గతంలో సీఎంగా జయలలిత ఉన్నప్పుడు ఎటువంటి భద్రత ఉందో ప్రస్తుతం అదే భద్రత కొనసాగుతోంది. ఆ సమీపంలో ఉన్నటువంటి ఇళ్లకు చెందినటువంటి వారి ఆ గుర్తింపు కార్డులు ఆ తెలిసిన వారిని మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి తమిళనాడులో జరుగుతున్నటువంటి ఈ ఆస్తుల వివాదం కావచ్చు, రాజకీయ వివాదం కావచ్చు, ఒక రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతోందని చెప్పొచ్చు. తాజాగా దీపక్ చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, దీపక్ను
మొదటి నుంచి కూడా ఈ జయలలిత మరణం తర్వాత నివాసానికి సంబంధించి అనేక ప్రతిపాదనలు వచ్చాయి. ఒకటి, ఆమె నివాసం ఉన్నటువంటి దాన్ని స్మారక మందిరంగా మార్చాలన్నటువంటి డిమాండ్ మొదట పన్నీర్ సెల్వం తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా కేబినెట్ లో దీని గురించి ఒక చర్చ జరుగుతున్న సమయంలోనే దీప ఎటువంటి పరిస్థితుల్లోనూ స్మారక మందిరంగా మార్చాల్సినటువంటి అవసరం లేదు, అందుకు మేము అంగీకరించం, మా ఆస్తులు ఏదైతే మా అత్త ఆస్తి ఉందో దానికి వారసులం మేమే అంటూ చెప్పుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు దీపక్ కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి, శశికళ వర్గం కావచ్చు మొత్తం వీరందరూ కూడా అంగీకరిస్తారా, లేదంటే ఇప్పటికే కర్ణాటక కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి, ప్రభుత్వానికి ఒక సూచన చేసి. రైట్, థ్యాంక్ యూ మురళి, అప్డేట్స్ అందించినందుకు. ఇది పోయస్ గార్డెన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఆదివారం దీప లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ జరిగిన ఉద్రిక్తత మనం చూసాం. తాజాగా మళ్ళీ అదే రిపీట్ అవుతుందా, లేక పోలీసులు దీన్ని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అవుతారనేది మనం చూడాల్సిందే.